హాయ్ అందరికీ నమస్కారం. తెలంగాణలో గత 2-3 రోజులుగా హాట్ టాపిక్ హైడ్రా మీద కోర్టు చేసిన వ్యాఖ్యలు. ముఖ్యంగా ఏవి రంగనాథ్ గారిని ఒక దశలో అయితే అరెస్టు చేయమని మరి ఆదేశాలు ఇచ్చారు జోలకంటి అనిల్ కుమార్ జడ్జి గారు. ఆ తర్వాత ప్రభుత్వ న్యాయవాదుల విజ్ఞప్తి మేరకు ఆయన్ని హాజరుపరచమన్నారు. ఆయన హాజరయ్యారు. ఆయన క్షమాపణ చెప్పినప్పుడు కూడా బేషరతు క్షమాపణ చెప్పకపోవటం పట్ల సంతృప్తి వ్యక్తం చేయలేదు వాళ్ళు. సో మొత్తం మీద అయితే ప్రభుత్వానికైతే ఆదేశాలు జారీ చేశారు. ఇమ్మీడియట్గా హైడ్రా అధికారిని మార్చాలి, వేరే అధికారిని అందులో వేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా 63 సార్లు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని చెప్పేసి ప్రధానంగా అభియోగం చేశారు. ముఖ్యంగా జడ్జి గారి కామెంట్స్ చాలా వైరల్ అయినాయి. గ్రీకు పురాణంలో హైడ్రాని జలరాక్షసిని జయించడం అసాధ్యం, ఇక్కడ హైడ్రా కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నట్టుంది. ఇలాంటి దాన్ని అనుమతిస్తే ప్రజల హక్కులను పరిరక్షించే న్యాయస్థానాలకు మరణ శాసనమే. ఏడాదిన్నరలో 63 కోర్టు ధిక్కరణ కేసులు హైడ్రా కమిషనర్పై ఉన్నాయి. కోర్టుకి ఇచ్చిన హామీని తొంగలో తొక్కారు. న్యాయస్థానం ఆదేశాల అమలే ప్రజాస్వామ్యానికి కొలమానం. ఉల్లంఘన కోర్టు గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీస్తుంది. ప్రస్తుత కేసులో కేవలం కోర్టు ధిక్కరణపై విచారణకే పరిమితమవుతున్నాం అని చెప్పేసి చెప్పింది. వాస్తవానికి ఇక్కడ 2 అంశాలు ప్రధానంగా చూడాల్సిన అవసరం ఉంది. ఒకటి, కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారు కాబట్టి హైడ్రా 63 సార్లు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డ సందర్భంగా హైడ్రా కమిషనర్ తొలగించాలని ప్రభుత్వానికి సూచించడం జరిగింది. వాస్తవానికి ప్రభుత్వానికి ఆదేశాలు కోర్టులు ఇవ్వలేవు, సూచన చేయగలుగుతాయి. కాబట్టి ఆ సూచన అనుకోవాలా లేకపోతే ఆదేశాలు అనుకోవాలా, మొత్తం మీద చేసే దానికి రేవంత్ రెడ్డి కూడా ఘాటుగా స్పందించారు. ప్రభుత్వ అధికారాలను, విచక్షణాధికారాలను కోర్టులు గుంజుకోలేవని చెప్పేసి ఆయన మరోవైపు వ్యాఖ్యానించడం జరిగింది. అయితే రెండవది కీలకమైన అంశము, ఏదైతే ఒక ఇష్యూ మీద 3 సార్లు కోర్టు ధిక్కరణ పాల్పడ్డట్టుగా చెప్తా ఉన్నారు, దాని మీద మాత్రం ఇంకా తుది తీర్పు ఇవ్వలేదు. దీనికి సంబంధించి ఇవాళ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సో అదేంటంటే సికింద్రాబాద్లో ఉండే లోతుకుంట వ్యవహారం. సికింద్రాబాద్లో ఉండే లోతుకుంట దగ్గర 40 ఎకరాలకు సంబంధించిన వివాదం ఇది. అయితే ఈ మధ్యకాలంలో మనం చూసాం, సికింద్రాబాద్ లోతుకుంటలో ఒక చెరువును నీట్గా చేసి దాని మీద పెద్ద ఎత్తున ఒక హంగామా, ఒక పండుగల బతుకమ్మ పండుగను కూడా నిర్వహించింది ప్రభుత్వం. కానీ అది శాంత శ్రీరామ్ అనే సంస్థ, కన్స్ట్రక్షన్ సంస్థ, ఇది మాది, మాకు చెందింది అని చెప్పేసి పిటిషన్ దాఖలు చేసింది. దాని మీద కోర్టు స్టేటస్ కో విధించింది. అంటే తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు దాన్ని ముట్టుకోవద్దు అనేది. అయితే హైడ్రా మాత్రం దాని దగ్గరికి వెళ్ళిపోయి తిరిగి ఈ ఎవరైతే శాంత శ్రీరామ్ ఉన్నారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు బనాయించి ఆ మొత్తం స్వాధీనం చేసుకున్న 40 ఎకరాలని ఒక చెరువునైతే ఏర్పాటు చేయడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే పర్యావరణాన్ని కాపాడడానికి కొంచెం కఠినంగా వ్యవహరించాలి అన్న కోణంలో చూస్తే హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు చేసింది సరైన చర్య అని చెప్పేసి చాలామంది ప్రశంసిస్తూ ఉన్నారు. మరోవైపు చూస్తే కనుక ఇది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది. ఇలాగ 2 సార్లు 3 సార్లు ఇదే అంశం మీద 3 సార్లు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారు రంగనాథ్ గారు అనేది ప్రధాన అభియోగం. దీని మీదనే నిన్న కోర్టు చాలా సీరియస్ అయింది. జూగంటి అనిల్ కుమార్ గారు దీని మీద ఫైర్ అయ్యారు. సో ఆర్మీని ఏమైనా మోహరించాల్సిన అవసరం ఉందా అని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానం చేశారు. ఒక దశలో అరెస్టు చేయాలని చెప్పినప్పటికీ తర్వాత సర్దుకున్నారు దానికి సంబంధించి. అయితే దీనికి సంబంధించి రంగనాథ్ గారి వైఖరి, రంగనాథ్ గారి వెర్షన్ వేరేగా కనపడతా ఉంది. నేను ఈ 2 ఏళ్ల కాలంలో హైడ్రా కమిషనర్గా రాజ్యాంగ స్ఫూర్తిని అనుసరించి రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, 48A ప్రకారం ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, పార్కులు రక్షించడం జరిగింది. మార్కెట్లో వీటి విలువ 1,50,000 కోట్లు. 6 చెరువులను పూర్తి స్థాయిలో పునరుద్ధరించాం. మరో 20 చెరువుల పునరుద్ధరణ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. బడాబాబులు ఆక్రమించిన 100 చెరువులు, పార్కులు, 1000 ఎకరాల ప్రభుత్వ భూములను హైడ్రా ఈ 2 సంవత్సరాల్లో వెనక్కి తీసుకుని ప్రభుత్వానికి అప్పగించింది. నిజం వైపు నిజాయితీగా, నిర్భయంగా, నిబద్ధతతో పనిచేస్తాం కాబట్టే హైడ్రాకు ధైర్యం. ల్యాండ్ మాఫియా, భూకబ్జాదారులు తప్పుడు సమాచారంతో కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నారు. లోతుకుంట భూమి విషయంలో దాదాపు 10,000 కోట్ల రూపాయల భూమిని శాంత శ్రీరామ్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ కొట్టేయాలని చూసింది. పర్మిషన్స్ లేకుండా 2,500 కోట్ల సంవత్సరాల హెరిటేజ్ గుట్టలను బ్లాస్టింగ్ చేస్తూ 100 చెట్లను ఎలాంటి అనుమతులు లేకుండా విచ్చలవిడిగా విధ్వంసం చేసింది. సేవ్ ద రాక్స్ సొసైటీ,
పర్యావరణవేత్తలతో పాటు స్థానికులు ఇచ్చిన కంప్లైంట్ మీద హైడ్రా రంగంలోకి దిగింది. ఎక్కడో 3 కిలోమీటర్ల అవతల ఉందని చెబుతూ లేని భూమిని చూపిస్తూ ఈ బిల్డర్ 120 ఎకరాల ప్రభుత్వ భూమిలోకి వచ్చి ఆక్రమించి నా మీద కంప్లైంట్ వేయటం చాలా దారుణం. నా మీద 63 కంటెంప్ట్ కేసులు ఉన్నాయి. వాటిని వేసింది బడా భూ కబ్జాదారులే. బతుకమ్మ కుంట చెరువును మింగేయాలని చూసిన ఒకరు, లోతుకుంటలో 1000 కోట్ల ప్రభుత్వ భూమిని కొట్టేయాలని చూసిన ఇంకొకరు, సామాన్యుల ప్లాట్లు కొట్టేసి బడా కాంప్లెక్స్లు కట్టాలని చూస్తున్న సంధ్యా శ్రీధర్రావు, వేల సంఖ్యలో ఉన్న సింగరేణి కార్మికుల ప్లాట్స్ను కొట్టేయాలని చూసిన ఒక నల్ల మల్లారెడ్డి, క్రిమినల్ మాఫియాగా చలామణి అవుతూ 1000 కోట్ల విలువైన సామాన్యుల ప్లాట్స్ ప్రభుత్వ భూములు ఆక్రమించిన ముఖీం, వీరందరికీ నేను హైడ్రా కమిషనర్గా అడ్డుపడటమే నేను చేసిన తప్పు. వీళ్ళందరూ వేసిన కేసులే నా మీద ఉన్న 63 కోర్టు ధిక్కరణ కేసులు. వాటిని నేను చట్టపరంగానే ఎదుర్కొంటాను. నాకు న్యాయస్థానాలంటే పూర్తి నమ్మకం, చట్టాల పట్ల గౌరవంతో పనిచేస్తూ వస్తున్నాను. గతంలో, ఇప్పుడు, మున్ముందు ప్రభుత్వాలు ఏ బాధ్యత అప్పగించినా నేను నా వైపు నుంచి 100% ఫలితాలు ఇవ్వటమే లక్ష్యంగా పనిచేస్తున్నాను, భవిష్యత్తులో కూడా చేస్తాను. ఇది నా నిబద్ధత అంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు దీనికి సంబంధించిన వివరణ ఇచ్చారు. అయితే ఇష్యూ ఏంటంటే, ఇప్పుడు 63 కోర్టు ధిక్కరణ కేసుల కింద ఆయనకు శిక్ష వేస్తుందా కోర్టు అనేది ఇష్యూ. వాస్తవానికి ఇక్కడ ప్రభుత్వం రంగనాథ్ వైపు ఉన్నప్పటికీ కోర్టులు చెప్తున్నది ఏంటంటే, సరే మీరు బడాబాబులు వేశారు, ఇంకోటి వేశారంటే మీరు దానికి సంబంధించి హైకోర్టులో తీర్పు మీకు నచ్చకపోతే ఆ పై కోర్టుకు, అక్కడి నుంచి ఆ పై కోర్టు సుప్రీంకోర్టుకు వెళ్ళాలి తప్ప ఈ రకంగా మీరు ధిక్కరణకు పాల్పడకూడదు కదా అని కోర్టులో జడ్జిలు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. సరే, ఏదైనా ఇప్పుడు ఒకసారి మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఎంతమంది అధికారులు ఈ రకంగా కోర్టు ధిక్కరణకి గతంలో ఎవరైనా ఇలా శిక్ష అనుభవించిన వాళ్ళు ఉన్నారంటే, శిక్ష అనుభవించిన వాళ్ళు పర్టికులర్గా వారం 10 రోజులు కొంత సమాజ సేవ చేయండి, లేకపోతే సంక్షేమ హాస్టళ్లలో పలానా పని చేయండి అని ఇట్లాంటి ఏదో చెప్పిన సందర్భాలు ఉన్నాయి తప్ప జైలు శిక్ష అనుభవించిన దాఖలాలు అయితే కనబడట్ల. చాలామందికి శిక్షలు అయితే కోర్టులు వేశాయి. కోర్టులు శిక్షలు వేసిన వాటిలో కేవలం రంగనాథ్ గారు మాత్రమే కాదు, చాలామంది గతంలో కూడా ఉన్నారు. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కొందరు పేర్లు ప్రస్తావన చేశారు. అయితే మనకొస్తున్న సమాచారం ప్రకారం సో ఒక శంషేర్ సింగ్ రావత్ అని 1 నెల జైలు శిక్ష ఆయనకు విధించారు గతంలో. మన్మోహన్ సింగ్ రిటైర్డ్ ఐఏఎస్, ఆయనకు 4 వారాలు జైలు శిక్ష విధించారు. రేవు ముత్యాల రాజు ఏపీ క్యాడరు, ఆయనకు 2 వారాలు జైలు శిక్ష విధించారు. ఎంవి శేషగిరి బాబు 2 వారాలు జైలు శిక్ష విధించారు. కేవీఎన్ చక్రధర్ బాబు ఐఏఎస్ 2 వారాలు జైలు శిక్ష విధించారు. అన్షుల్ మిశ్రా మద్రాస్ హైకోర్టు 1 నెల జైలు శిక్ష విధించింది. అంటే ఇవన్నీ జైలు శిక్షలు విధించారు, లేకపోతే వాళ్లకు ఈ జరిమానాలు విధించారు. వాస్తవానికి 1971 యాక్ట్ ప్రకారం ఒక ప్రొవిజన్ కూడా ఉంది. 6 నెలల వరకు జైలు లేదా 2000 రూపాయల జరిమానా లేదా 2 విధించే అవకాశం ఉంది కోర్టు ధిక్కరణకు పాల్పడితే అనేది ఒక క్లాజ్ ఉంది. కానీ ఇప్పుడు న్యాయ వ్యవస్థ, పరిపాలన వ్యవస్థ 2 బ్యాలెన్స్డ్కి వెళితేనే ప్రభుత్వాలు నడుస్తాయి ప్రజాస్వామ్యంలో. అలా కాకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధిపత్యం చూపించాలని చూస్తే కొంత ప్రజాస్వామ్యానికి ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి జడ్జిలు ఎప్పటికప్పుడు ఇలాంటి విషయాలు వచ్చినా కానీ కొంత హెచ్చరించి వదిలేస్తూ ఉంటారు. శిక్ష వేసిన సందర్భాల్లో కూడా పై కోర్టుకు అప్పీల్ చేసుకునే అవకాశం ఇస్తారు. పై కోర్టుకు వెళ్ళిన తర్వాత ఆ శిక్షలు కొట్టేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే నాకు తెలిసినంత వరకు కొన్ని శిక్షలు అయితే చిన్న శిక్షలు అయితే అయ్యాయి. అంటే కోర్టు సమయం అయ్యేంత వరకు, ఉదయం నుంచి సాయంకాలం వరకు కోర్టు నిలబడి ఉండండి అని చెప్పి కొంతమందికి శిక్ష విధించిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు ఆ శిక్షను ఐఏఎస్లు, ఐపీఎస్లు ఆ శిక్షను కూడా అమలు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ జైలుకి వెళ్ళి 1 నెల రోజులో 2 నెలల్లో జైలుకి వెళ్ళిన సందర్భాలు అయితే లేవు. అయితే ఇప్పుడు చాలామంది ఆలోచిస్తుంది అంటే ఏవి రంగనాథ్ గారికి జైలు శిక్ష పడుతుందా, దీని మీద జైలుకి వెళతాడు అని మాట్లాడుతున్నారు. అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు ఇందులో వాస్తవానికి నిన్న కూడా జడ్జి గారు అరెస్ట్ చేయండి అని ఒక దశలో అన్నప్పటికి కూడాను ఆయన కూడా ఆలోచించి ఇవన్నీ అంటే ఒక కోపంలో ఇంత ఆవేదనలో చెప్తారు. కానీ ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు కూడా దీని మీద అలా కాదు, దీని మీద కనీసం బేషరతు క్షమాపణ చెప్పాలి, క్షమాపణ తీసుకుని వదిలేసిన సందర్భాలు, హెచ్చరించి వదిలేసిన సందర్భాలు, ఒక రోజంతా కోర్టులో నిలబెట్టిన సందర్భాలు, కొన్ని చోట్ల సంక్షేమ హాస్టళ్లలో మీరు భోజనం వడ్డించండి వారానికి 1 రోజు అని చెప్పిన సందర్భాలు, ఇలాంటివి చిన్న పనిష్మెంట్స్ ఉంటాయి తప్ప జైలు శిక్షలు పడిపోయిన ఐఏఎస్లు, ఐపీఎస్లు అయితే మనకి సమాచారం రావట్లేదు. ఏదేమైనప్పటికీ ఇది
ఒక రకమైన ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఇది. ఒకవైపు పరిపాలన వ్యవస్థ, ఒకవైపు న్యాయ వ్యవస్థ. న్యాయ వ్యవస్థకు అల్టిమేట్గా జడ్జిలకు అల్టిమేట్గా అధికారాలు ఉంటాయి, కానీ వాళ్ళ తీర్పులను ప్రశ్నించి తప్పుపట్టే అవకాశం ఎవరికి లేదు. సో వాళ్ళకు వేరే వేరే ఉద్దేశాలు ఆపాదించడం కూడా నేరం. కాబట్టి దీనికి ఆ మార్గం ఏంటంటే, ఒకవేళ వాళ్ళ తీర్పు నచ్చకపోతే డివిజనల్ బెంచ్కి వెళ్ళటం, డివిజనల్ బెంచ్లో కూడా మీకు అనుకూలమైన తీర్పు రాకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళటం చేయొచ్చు. అంతే తప్ప కోర్టును నిందించడం అనేది సబబు అయిన పని కాదు. అయితే ఈ విషయంలో కూడాను ప్రభుత్వం బహుశా ఆలోచిస్తోంది, ప్రభుత్వం దీని మీద డివిజనల్ బెంచ్కి వెళ్ళాలని ఆలోచిస్తోంది. అయితే ఇప్పటికి వరకు అయితే శిక్షణ అయితే ఖరారు చేయాలి. ఇక్కడ చాలా కీలకమైన అంశం. 63 సార్లు మీరు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారు, లేకపోతే సికింద్రాబాద్ లోతుకుంట వ్యవహారంలో మీరు 3 సార్లు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారు అంటూ చెప్తున్నారు తప్ప దానికి సంబంధించిన శిక్షను జడ్జి గారు ఏం ఖరారు చేయాల. సో అది వాయిదాల్లో ఉంది. మరి నెక్స్ట్ టైం జడ్జి గారు ఏమైనా దీని మీద చర్య తీసుకుంటారా? అప్పుడు చర్య తీసుకుంటే ఏం తీసుకుంటారు? ఇప్పటికే రంగనాథ్ గారు అదే రోజు సాయంకాలం 6:30కి ఆ కోర్టులో హాజరై క్షమాపణ కూడా చెప్పారు. ఆ క్షమాపణతోటి జడ్జి గారు సంతుష్టులు అవుతారా, లేకపోతే పనిష్మెంట్ ఏమన్నా ప్రకటిస్తారా? పనిష్మెంట్ ప్రకటిస్తే కూడా అవకాశం ఉంటుంది. పనిష్మెంట్ ప్రకటించినప్పుడు పై కోర్టులోకి అప్పీల్ చేసుకోవడానికి అవకాశాన్ని కూడా ఇస్తూ ఉంటారు. ఆ రకమైన అవకాశం ఇస్తే కనుక మళ్ళీ పై కోర్టులకు వెళ్తూ ఉంటారు. సో ఏదేమైనా కానీ ఒకవైపు రంగనాథ్ గారికి అంటే కోర్టు తీర్పుల్ని ఎవరు తప్పు పట్టాల్సిన అవసరం లేదు, కానీ మరోవైపు రంగనాథ్ గారికి మాత్రం ఒక పర్యావరణ ప్రేమికులు మద్దతు ప్రకటిస్తున్నారు. ఎందుకంటే హైదరాబాద్లో చాలా రోజుల నుంచి వర్షం పడితే చెరువులా తలపిస్తున్న హైదరాబాద్లో రేపు వర్షాలు పడ్డా కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చెరువులు నిండాలి. చెరువులు నిండాలంటే చెరువులు ఖాళీ చేయాలి. ఇలాగా చాలామంది పర్యావరణ ప్రేమికులు సో ఒకవైపు రంగనాథ్ గారికి మద్దతు ఇస్తుంటే, మరోవైపు ఏమో రంగనాథ్ గారు కేవలం మధ్యతరగతి మీదనే పడ్డారు తప్ప పెద్ద పెద్ద వాళ్ళని మాత్రం, తమకు అనుకూలమైన వాళ్ళని మాత్రం వదిలేశారన్న ఒక ఆరోపణలు కూడా ప్రధానంగా వస్తున్నాయి. రంగనాథ్ గారు కొంత పెద్దవాళ్ళ మీద కంటే సంధ్యా కన్వెన్షన్ సెంటర్ శ్రీధర్ గారు ఆయన కొన్ని పేర్లు చెప్పారు కదా, డెఫినెట్గా వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకున్న నాగార్జున గారు లాంటి వాళ్ళ మీద కూడా వాళ్ళ భూముల మీద ఆయన కఠినమైన చర్యలు తీసుకున్నారు. కానీ కొన్ని అంశాలు మాత్రం ఇక్కడ ప్రధానంగా చర్చనీయాంశాలుగా ఉండిపోయినాయి. ఓవైసీ వాళ్ళ కాలేజీని ఎందుకు ముట్టుకోలేదు, అది చెరువులోకి వెళ్ళుంటే దాన్ని ఎందుకు ముట్టుకోలేదు అనేది ప్రధానంగా చాలా రోజుల నుంచి వస్తున్న ప్రశ్న. అది కేవలం మీ మిత్రులు కాబట్టి, ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం మిత్రులు కాబట్టి దాన్ని టచ్ చేయలేదు అంటున్నారు. అదే సమయంలో చాలామంది ప్రజల నుంచి కూడా అనుమతులు ఇచ్చిన వాళ్ళందరూ బాగానే ఉన్నారు, కట్టినోళ్ళు బాగానే ఉన్నారు, కొనుక్కోళ్ళ మేము మాత్రం ఇక్కడ నాశనం అయిపోతున్నామని చెప్పేసి చాలామంది సాధారణ ప్రజల ఆందోళన, ఆవేదన కూడా మరోవైపు కనబడుతూ ఉంది. ఏదేమైనా దీనికి మరి ముగింపు ఎక్కడ కలుగుతుంది ఏంటి, మరి కోర్టులే దీనికి ఒక పరిష్కారం చూపించాల్సిన అవసరం ఉంది. మరోవైపు న్యాయపరంగా చట్టపరంగా పోరాడతానంటూ రంగనాథ్ గారు అంటున్నారు. ప్రభుత్వం కూడా దీనికి న్యాయపరమైన అవకాశాలను పరిశీలిస్తూ ఉంది. రంగనాథ్కు బ్యాకప్ చేస్తుంది ప్రభుత్వం. ఎందుకంటే ప్రభుత్వం చెప్పిందే రంగనాథ్ గారు చేయాలి. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని అమలు పరచడమే ఆయన ఐపీఎస్ అధికారిగా ఆయన బాధ్యత. సో కాబట్టి రంగనాథ్ గారికి ప్రభుత్వం బాసటగా నిలుస్తూ ఉంది. మరి ఏ రకంగా ఏ రూపానికి తీసుకుంటుంది, ఇది ఏ వైపుకు మళ్ళుతుంది, తుది తీర్పు ఏమొస్తుంది అనేది మనకి కొంత ఉత్కంఠ కలిగించేదే.